పార్దు భాను వాళ్ళ అమ్మ నాన్నల్ని కలిసి ఇలా అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో గాని మా నాన్న మీద కేసు వేసింది. కానీ ఆ అమ్మాయి మీద నేను 100 రెట్లు కోపంతో ఉన్నాను. 1000 రెట్లు ఆవేశంతో ఉప్పొంగిపోతున్నాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియలే గాని ఆ అమ్మాయిని నేను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే భానుమతి అలాగే వాళ్ళ చెల్లి వసు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళైతే భయపడుతూ ఉంటారు. ఇక పార్దు మాత్రం వాళ్ళు ఎవరు అవ్వని సరే నేను మాత్రం వాళ్ళని వదిలిపెట్టను. మా నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరిని కూడా నేను ఊరకనే వదిలిపెట్టను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కోటి అలాగే వాళ్ళ ఆవిడైతే అలా చూస్తూ ఉంటారు. మీరు చెప్పేది కూడా నిజమే బాబు అని చెప్పి అంటూ ఉంటాడు కోటి. ఇక పార్దు అయితే ఎవరైనా సరే నేను వదిలిపెట్టను మామయ్య, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ అమ్మాయి అంతు చూస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది వినగానే భాను అయితే ఒక్కసారిగా షాక్ అయి తలదించుకొని భయపడుతూ ఉంటుంది. అది చూసి వసు కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇక పార్దు అయితే ఆ అమ్మాయి మీద ఇంకా పగను పెంచుకుంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న భాను అయితే అది నేనే అని తెలిస్తే పార్దు గారు ఈ జీప్ అబ్బాయి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి కూడా భయపడిపోతూ ఉంటుంది. ఇక పార్దు మాత్రం ఆ అమ్మాయి ఎవరైనా సరే నేను వదిలిపెట్టేదే లేదు. ఆ అమ్మాయి మీద 1000 రెట్ల ఆవేశంతో ఉన్నాను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే భాను అలాగే వాళ్ళ చెల్లి అయితే చాలా భయపడుతూ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక పార్దు అయితే ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.